చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని గరికచేను గ్రామంలో ఇళ్లలోకి కొండ చిలువ చొరబడి హల్చల్ చేసింది. అప్రమత్తమైన ప్రజలు ఫారెస్ట్ అధికారులు తెలియజేయడంతో కొండ చిలువను ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కుప్పం మండల పార్టీలోని గరిగిచ్చినేపల్లి పంచాయతీ వేమనపల్లి గ్రామంలో ఇళ్ల మధ్యలోకి కొండ చిలువ చొరబడడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. సమీపంలో ఉన్న కోళ్లను కొండ చిలువ అరగించి పక్కనే ఉన్న పశువులను మింగే ప్రయత్నం చేయడంతో అప్రమత్తమైన గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. స్పందించిన ఫారెస్ట్ అధికారులు గ్రామంలో చేరుకుని కొండ చిలువను పట్టుకున్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఎలక్షన్ కు ఉపయోగించిన ఈవీఎంలను ఎలక్షన్ గోదాంలో భద్రపరచడం జరిగిందని జిల్లా రెవెన్యూ అధికారి పుల్లయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలు 2024లో చిత్తూరు జిల్లాలో చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గం మరియు 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మే 13న పోలింగ్కు మరియు జూన్ 4న ఓట్ల లెక్కింపుకు ఉపయోగించుకున్న ఈవీఎంలను చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఎలక్షన్ గోదాంలో నుండి చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గం మరియు 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి వేర్వేరు గోదాంలో రాజకీయ పార్టీల సమక్షంలో ఈవీఎంలను భద్రపరిచి గోదాంలకు సీల్ వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ ఈడీ మరియు ఈవీఎంల మేనేజ్మెంట్ నోడల్ అధికారిని శ్రీదేవి, తెలుగుదేశం పార్టీ సురేంద్ర కుమార్, వైఎస్ఆర్సీపీ ఉదయ్, బీఎస్పీ ఉదయ్ కుమార్, డీటీలు సరిత, శోభ, గిరిజా, బిందు తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలోని పార్లమెంట్ సంవిధాన్ భవన్లో జరుగుతున్న ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు హాజరయ్యారు. మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీలు పవన్ కళ్యాణ్తో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. మోదీ పక్కనే చంద్రబాబు, ఆ పక్కన నితీష్ కుమార్ కూర్చున్నారు. లోక్సభ పక్ష నేతగా మోదీ పేరును చంద్రబాబు బలపరిచారు. అనంతరం సమావేశంలో బీజేపీ చీఫ్ నడ్డా మాట్లాడుతూ ఏపీలోనూ ఎన్డీఏ సర్కారు కొలువు తీరబోతుందని తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్లో 3వసారి అధికారంలోకి వచ్చినట్లు తెలిపారు. లోక్సభలో ఎన్డీఏ పక్ష నేతను ఎన్నుకునే ప్రక్రియను రాజ్నాథ్ సింగ్ శ్రీకారం చుట్టారు. దీంతో ఎన్డీఏ పక్ష నేతగా నరేంద్ర మోదీ పేరును లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మోదీ నాయకత్వాన్ని అమిత్ షా, నితిన్ గడ్కరీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఏక్నాథ్ సిండే, కుమారస్వామి, అజిత్ పవార్ తదితరులు ఎన్డీఏ భాగస్వామి పక్షాల నేతలు మోదీని బలపరిచారు. తద్వారా లోక్సభలో ఎన్డీఏ సభపక్ష నేతగా మోదీ ఎన్నిక ఏకగ్రీవమైంది. అనంతరం ఎన్డీఏ నేతలందరూ నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలియజేశారు. और जो यहाँ दिखता है ना पवन, ये पवन नहीं, आंधी है। आंध्र ने इतना बड़ा हमारे प्रति जनमत दिया है। हिंदुस्तान के लिए एक सामान्य मानवीय की विकास की जो जिजीविषा है उसका प्रतिबिंब है। డబుల్ ఇంజిన్ ద్వారానే రాష్ట్ర దేశం అభివృద్ధి సాధ్యమవుతుందని బీజేపీ పేర్కొంది. రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి రావడం పట్ల చిత్తూరులో బీజేపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు జగదీష్ నాయుడు మాట్లాడుతూ కేంద్రంలో మోదీ నాయకత్వంలో ముచ్చటగా 3వసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడం హర్షదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎన్పీ వెంకటేశ్వర చౌదరి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు, దుర్గా రామకృష్ణ, చిట్టిబాబు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. जिंदाबाद जिंदाबाद बीजेपी जिंदाबाद 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 बीजेपी जिंदाबाद प्रधानी नरेंद्र मोदी गारी नायकत्వం भारत माता की जय भारत माता की जय नरेंद्र मोदी గారు మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రి అవుతున్న సందర్భంగా ఈ రోజు ఎన్డీఏ కూటమి పార్టీల సమావేశం, ఎంపీల సమావేశం ఢిల్లీలో జరుగుతున్నది. ఇప్పుడే నరేంద్ర మోడీ గారు కన్వీనర్ గా ఎలక్ట్ అవడం జరిగింది. మరి ఎన్డీఏ కన్వీనర్ గా ఆయన ఎలక్ట్ అయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ చిత్తూరు జిల్లా కూడా హర్షం వ్యక్తం చేస్తూ వారికి సంఘీభావం తెలుపుతూ వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏదైతే ఇండియా కూటమి ఉందో ఎన్ని అబాండాలు వేశారో, ఎన్ని కుతంత్రాలు చేశారో, ప్రజలను తప్పుదోవ పెట్టించడానికి ఎలాంటి నీచమైన కార్యక్రమాలకు దిగజారారో దేశ ప్రజలందరూ గమనించారు.
కానీ ఎవరు ఎన్ని చేసినా నరేంద్ర మోడీ గారికే దేశ ప్రజలు పట్టం కట్టి మూడోసారి వారిని ప్రధానమంత్రిగా చేయడం అనేది చాలా ఆనందించే విషయం. మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ తర్వాత నరేంద్ర మోడీ గారే వరుసగా మూడోసారి ఎన్నికైన వ్యక్తి. ఎటువంటి అవినీతి మరక లేకుండా దేశాన్ని ప్రగతి పదంలో ముందుకు నడిపి ఎక్కడో 11వ స్థానంలో ఉన్న భారతదేశ ఆర్థిక రథచక్రాలను ప్రపంచంలో 5వ స్థానానికి తేవడం జరిగింది. 2029 కంతా ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారతదేశాన్ని వారు నిర్మాణం చేయడంలో భాగంగా ప్రజలందరూ ఆశీర్వదించి వారికి ఈ అవకాశం ఇవ్వడం జరిగింది. మరింత బాధ్యతతో భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలను కలుపుకొని ఈ దేశ ప్రగతికి, అదేవిధంగా ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వంలో కూడా ఇక్కడ కూడా భాగస్వామిగా భారతీయ జనతా పార్టీ ఉంటూ ఇతోధికంగా కేంద్రం నుంచి నిధులను మంజూరు చేపించి రాష్ట్ర పునర్నిర్మాణానికి కూడా ఇతోధికంగా మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎస్సీ ఎస్టీలను విస్మరించడంతోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పతనమయ్యాడని సమత సైనిక్ దళ నాయకులు విమర్శించారు. ఈ సందర్భంగా చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సమత సైనిక్ దళ ఉపాధ్యక్షుడు ఆమూరు సుధాకర్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విస్మరించారని తెలిపారు. ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం అమలవుతున్న సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే అన్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దాడులు దౌర్జన్యాలు జరిగాయి. అందుకే ఈ ఎన్నికలో ఎస్సీ ఎస్టీలందరూ తగిన గుణపాఠం చెప్పారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో సమత సైనిక్ దళ జిల్లా యూత్ ప్రెసిడెంట్ శివకుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్న భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను బైఫర్కేట్ చేసి ఆ నిధులను దుర్వినియోగం జరిగింది. పోగా ఎస్సీలకు ఏ ఒక్క ప్రత్యేక పథకం కూడా ప్రవేశపెట్టకపోవడం జరిగింది. వీటి పర్యవసానమే దళితులంతా కూడా ఈరోజు మూకుమ్మడిగా సమతా సైదల్ ఆధ్వర్యంలో ఎస్సీలకు జరిగినటువంటి అన్యాయాన్ని సమతా సైదల్ మొత్తం అన్ని నియోజకవర్గాల్లోకి ఇది తీసుకోవడం వల్ల ఎస్సీలందరూ కూడా గంపకొత్తగా ఈరోజు టీడీపీకి వేసి అఖండ విజయాన్ని అందించారు. అందులో కీలక పాత్ర పోయించినటువంటి సమతా సైదల్ తరఫున మేము ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నాం. అలాగే గత ప్రభుత్వంలో యూనివర్సిటీలను నిర్వీర్యం చేశారు. ఎస్సీలకు రావాల్సినటువంటి ప్రత్యేక స్టడీ సర్కులను విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు. యూనివర్సిటీల్లో అన్ని అధ్యాపక పోస్టులన్నీ కూడా ఖాళీగా పెట్టేసి యూనివర్సిటీలను నిర్వీర్యం చేసి ప్రైవేట్ యూనివర్సిటీలను, అటానమస్ యూనివర్సిటీలను అనేక వాటిని ప్రోత్సహించి మరి యూనివర్సిటీలను నిర్వీర్యం చేసినటువంటి ప్రభుత్వానికి ఈరోజు చంపపెట్టుగా చెప్తున్నారు. అలాగే ఎస్సీ ఉద్యోగులకు రావాల్సినటువంటి ప్రమోషన్లో అర్హతను బట్టి ఆ ప్రమోషన్లో రిజర్వేషన్ కూడా ఈ ప్రభుత్వం అమలు చేయలేకపోవడం కూడా ఈ ప్రభుత్వం పతనానికి ఒక కారణంగా జరిగిపోయింది. కాణిపాకం దేవస్థానం ఈవో అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కాణిపాకం మాజీ సర్పంచ్ ఉభయదారులు ఎల్ గోపీనాథ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మాట్లాడుతూ కాణిపాకం దేవస్థానాన్ని ఈవో ఒక వ్యాపార సంస్థగా భావించి వ్యవహరిస్తున్నారని, హైకోర్టు ఆదరణ సైతం బేఖాతరు చేస్తూ పంచాయతీ ఆస్తులను నిర్వీర్యం చేస్తున్నట్టు ధ్వజమెత్తారు. గత కొన్ని సంవత్సరాలుగా కాణిపాకంలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు వారిని ఎందుకు తొలగించారని సమాధానం దాటవేస్తున్నారని పేర్కొన్నారు. కాణిపాకం ఆలయంలో 4 సంవత్సరాలుగా పనిచేస్తున్న సిబ్బంది దగ్గర సంతకాలు చేయించుకోటకు మృతి చెందిన వారి ఖాతాలో జీతాలు జమ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ విషయమై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. జరుగుతున్న అవినీతిపై రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్కు ఫిర్యాదు చేసినా ఏమాత్రం పట్టించుకోలేదని తెలిపారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి కాణిపాక ఈవోపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని గోపీనాథ్ డిమాండ్ చేశారు. కాణిపాక మాజీ సర్పంచ్ ఎల్ గోపినాథం కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్లో ఈవోగా పనిచేస్తున్న ఈవో ప్రవర్తనలు మీ ముందు ఇస్తున్నాను. దీన్ని ఎత్తుకుపోయి గవర్నమెంట్ దృష్టికి, కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి ఇక్కడ జరిగిన అవినీతి మీద, అక్రాల మీద, స్టాఫ్ మీద, ఏదింపుల మీద మీరు ఎంక్వైరీ చేసి అతని మీద చర్య తీసుకోవాలని మీకు రిక్వెస్ట్గా అడుగుకుంటున్నాను సార్. ఇక్కడ వచ్చి ఇది ప్రజారాజ్యం సార్, ప్రజల పరిపాలన, ప్రజలకు సేవ చేసే వచ్చే ఈవో ఇక్కడ నిరంతరంగా వేసుకొని వాళ్ళు 20 ఏళ్ళ ముందు ఇక్కడ పని చేస్తూ ఉండే వాళ్ళని నిలిపేసి వీళ్ళు కావాల్సిన వాళ్ళకి పర్మనెంట్ చేస్తుంటారు, ఎన్ఆర్ఆర్ చేస్తుంటారు, హౌస్ స్టోరింగ్ ఉద్యోగాలు చేస్తుంటారు. దానికి ఉదాహరణకు 25 ఏళ్ళ ముందు నేను కొందరు ఉద్యోగంలో ఉన్నారు, వాళ్ళ మీద చర్య తీసుకుంటున్నారు, వాళ్ళు నిలిపేస్తున్నారు అని
9 నెలలు పోయిన సంవత్సరం ఒక మెమోరాండం ఇచ్చినాడు. వీళ్ళ మీద చర్య తీసుకోవద్దండి, వీళ్ళని పెట్టుకుని పని చేసుకోండి, వాళ్ళకి మంచి చేయండి అనేసింది మెమోరాండం ఇస్తే 1.5 సంవత్సరంగా వాళ్ళ మీద చర్య తీసుకోకుండా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు జెండామాలు తీసుకుని వాళ్ళ ఇంటికాడ ఊడింగ్ చేసే వాళ్ళకి పరమం చేసుకుంటా గుడికాడ ఉండే భక్తులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. ఢిల్లీలో ఇవాళ ఎన్డీఏ లోక్సభ పక్ష నేతను ఎన్నుకునే కార్యక్రమానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. ఎన్డీఏ కూటమి నేతగా మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న సందర్భంగా పవన్ ప్రసంగిస్తూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశం మొత్తానికి మోదీ ఒక స్ఫూర్తి అని కొనియాడారు. మోదీ స్ఫూర్తితోనే తాము ఏపీలో ప్రపంచం సృష్టించగలిగామని తెలిపారు. మోదీ దిశానిర్దేశంతో రాష్ట్రంలో 91% పైగా సీట్లు గెలుచుకోగలిగామని అన్నారు. ఎన్డీఏ పక్ష నేతగా మోదీకి తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని, ఆయన వెనుక తామంతా ఉన్నామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మోదీ ప్రధానమంత్రి పీఠంపై ఉన్నంత వరకు భారత్ ఏ దేశానికి భయపడదని అన్నారు. మోదీ నాయకత్వంలో పనిచేయడం గర్వంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. मैं जनसेना पार्टी के नेता श्री पवन कल्याण जी से आग्रह करूंगा कि वे इस प्रस्ताव का अनुमोदन करें. To the Honorable Prime Minister Shri Narendra Modi ji, my heartfelt wishes on behalf of Janasena, and I'm fortunate and grateful for giving this opportunity to be here. It started in 2014 in the same place. And Honorable Chandrababu Naidu just said, we're going to see Modi ji to rule this country for 15 years, and it's happening, sir. Chandrababu ji, your prophecy came true. Modi ji, you truly inspired the nation. As long as you are the Prime Minister of this country, our country will never bow down to anyone, sir. The mighty Himalayas will never bow down like that. Under your leadership, Bharat will never bow down. And we really take pride under your leadership, to work under your leadership, sir. We really take pride. And from Kashmir to Kanyakumari, Kamakya to Dwaraka, and you have inspired everyone, sir. You have inspired everyone. We all rally behind you. We all rally behind you. The way you have triggered us to serve the nation, the kind of patriotism you have instilled in us by your actions, by your words, by your deeds, and the kind of development you had shown us in the progress. And sir, I'm deeply honored, and for listening to us, for looking at Andhra Pradesh. Under your guidance, under your support, we are able to sweep the polls. We got 91% victory there. We got completely, in legislature, we had got 91% success. It's all because of your guidance. It's all because of your leadership, sir. I'm grateful to you. We're all grateful to you. On behalf of Janasena Party, I support Shri Narendra Modi ji as the leader of the NDA parliamentary party. To all the eminent senior parliamentarians and the new parliament members, I wish you very best. To honorable senior leaders and NDA partners, to you all, my heartfelt namaskars to you, sir. Thank you and Jai Hind, sir. मित्रों,